కారుణ్య సమూహపు స్వాధ్యాయానికి స్వాగతం. ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటూ, మరి ప్రతిరోజు స్వాధ్యాయంలో భాగంగా మహిమాన్విత హిమాలయాలు అనేటువంటి అద్భుతమైనటువంటి పుస్తకంలో నుంచి ఒక చక్కటి జ్ఞానాన్ని మరి తీసుకోవడానికి మనం చక్కగా ముందుకు వెళ్దాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇందులో మనకి నిన్నటి రోజున ఈ యొక్క ఆ ఒకానొక టిబెట్ మరి బౌద్ధ సన్యాసి మాస్టర్ అయినటువంటి ఫ్యాప్ ఆయన దగ్గర నుంచి ఆయన్ని అనుకోకుండా ఒకానొక స్నో బోర్డింగ్ చేద్దామని చెప్పేసి యుఎస్ నుంచి టిబెట్కి వచ్చినటువంటి ఒకానొక యువకుడికి తన యొక్క గత జన్మల సంస్కారాల వల్ల మరి ఆ, తను అనుకోకుండా తనకు వచ్చినటువంటి డ్రీమ్స్కి అనుగుణంగా తనకి ముందుగానే డ్రీమ్స్ రావడం, ఇలా మాస్టర్ని కలుస్తానని రావడం, అదే విధంగా మాస్టర్ని కలుసుకోవడం. మాస్టరు ఆయనకి అంత జ్ఞాని, దట్టు జ్ఞానోదయం పొందినటువంటి మాస్టర్ కాబట్టి నీకు గత జన్మల సంస్కారం ఉంది అని చక్కగా జ్ఞానోదయానికి సంబంధించినటువంటి ఎన్నో అద్భుతమైన విషయాల్ని మనం తెలుసుకున్నాం. ముఖ్యంగా ఒకానొక జ్ఞానోదయం పొందిన గురువు ఏ విధంగా ఉంటారు, సిద్ధ గురువులు ఏ విధంగా ఉంటారు, మరి మరి సిద్ధత్వం వచ్చినంత మాత్రాన జ్ఞానోదయం వచ్చినట్ల, అలాగే ఒక జన్మలో జ్ఞానోదయం అయితే మరొక జన్మలో మరి వెంటనే జ్ఞానోదయం కలుగుతుందా, ఇలాంటి ఎన్నో రహస్యాలని మనం ఈ పుస్తకంలో తెలుసుకున్నాము. మరి ఈ విధంగా ఎన్నో మరి రహస్యాలు తెలుసుకున్నటువంటి ఒకానొక ఈ యొక్క యుఎస్ నుంచి వచ్చినటువంటి ఒక యువకుడు ఒక రోజున మరి మాస్టర్ ఆ, మరి స్నో బోర్డింగ్ చేసుకుంటూ మరి ఆ స్నో బోర్డింగ్ చేసుకుంటున్నాను, అంతా బాగానే ఉంది. కానీ నాకు ఎక్కడో ఒక ఒంటరితనం అనేటువంటి ఫీలింగ్ నాలో కలుగుతుంది అని ఆ, చెప్పడం. ఆ, చెప్పిన తరువాత ఆ, మరి గురువు గారు దాన్ని చెప్పడానికి ఆ శిష్యునికి, అంటే ఏమి ఆధ్యాత్మికత గురించి ఏమాత్రం జ్ఞానం లేనటువంటి ఆ యువకుడికి, ఎందుకు ఆ విధంగా ఫీల్ అవుతున్నావు అంటే గనక, మరి నీ యొక్క గత జన్మల సంస్కారం వల్ల నీకు కొన్ని సిద్ధులు కొన్ని నీకు ఉన్నాయి, నీకు కొన్ని శక్తులు కూడా ఉన్నాయి. దాని మూలాన ఒక రోజులో ఆ ఈ యొక్క మార్పిడి, ఒక రోజులో ఒక విధంగా ఇలా ఉంటుంది, ఒక రోజులో ఆ ఇలా ఉంటుంది అనేటువంటి ఎరుక అనేది నీకు కలిగింది. అది అందరికీ కుదరదు. ఎందుకంటే మరి ఒక వంటకం చేసినప్పుడు ఆ వంట టేస్ట్గా ఉందా లేదా అని చెప్పడానికి కూడా అందరూ చెప్పలేరు, కొంతమందే చెప్పగలుగుతారు. అలాగే ఏదైనా ఒకటి బాగుందా బాగోలేదా అని చెప్పడానికి కూడా అందరూ వాళ్ళకున్నటువంటి జ్ఞానం ప్రకారం వాళ్ళు చెప్తూ ఉంటారు. సో అలాంటిది ఒక రోజులో ఒక ఒక సమయంలో ఒకలాగా ఉంటుంది, నాకు ఒక సమయంలో ఈ టైంలో నా యొక్క ఈ ఒంటరితనం ఫీల్ అవుతున్నాను అని ఫస్ట్ ఆ యొక్క ఎరుక అనేది అందరికీ తెలియదు. ఎంతమంది మరి మనలో కూడా ఉదాహరణకి మార్నింగ్ కూర్చున్నప్పుడు మెడిటేషన్లో ఎలా ఉంటుంది, అలాగే ఒకానొక సూర్యాస్తం అయ్యేటప్పుడు మీరు వర్క్ చేస్తున్నప్పటికీ కూడా ఆ యొక్క వైబ్రేషన్స్, ఆ యొక్క శక్తిని గమనించగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో అది వారి వారి యొక్క శక్తులను బట్టి, వారి వారి యొక్క స్థితిని బట్టి వాళ్ళు అంచనా వేయగలుగుతారు. అలాంటి ఈ యువకుడు నాకు ఈ టైంలో ఈ విధంగా ఉంటుంది అన్న ఎరుక రావడం అనేది కూడా అందరి వల్ల సాధ్యమయ్యేది కాదు. ఆ ఎరుక అనేది అందరికీ ఉండదు. ఏదో డే అంతా అలా అయిపోతుంది అని అనుకుంటారే కానీ, ఈ రోజు నాకు ఈ టైంలో ఏదో డిఫరెంట్ ఎనర్జీస్ పాస్ అవుతున్నాయి, ఈ టైంలో ఇలాగ ఉంది అంటే దానికి కూడా గత జన్మల యొక్క సంస్కారం ఉంటేనే ఆ ఎరుక అనేది అందరికీ ఉంటుంది. సో అందువల్ల ఆ గురువు గారు చెప్తారు ఆ యువకుడికి, నీకు గత జన్మల సంస్కారం వల్ల, నీకు సిద్ధుల వల్ల నువ్వు తెలుసుకోగలుగుతున్నావు. కానీ నీకు ఇంకా పరిపూర్ణమైనటువంటి జ్ఞానము, ఎందుకంటే నువ్వు చిన్నప్పటి నుంచి నీకు ఎవ్వరూ కూడా దానికి సంబంధించినటువంటి జ్ఞానం ఇవ్వకపోవడం మూలాన నీకు ఇంకా పూర్తిగా తెలియడం లేదు. దానివల్ల నువ్వు కొంచెం ఒకానొక ఆ, ఆ,
కన్ఫ్యూజన్లో ఉన్నావు, ఒకానొక కన్ఫ్యూజన్లో ఉన్నావు. ఎందుకంటే జనరల్గా మన యొక్క మన సహజ గుణాలు ఏంటి అంటే ఏదైనా ఒక విషయం ఆ, అర్థం అవ్వట్లేదు అంటే గనక దాని గురించి భయపడుతూ ఉంటాము, అలాగే దాని నుంచి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఆ, దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడే నీకు దాని గురించి పూర్తిగా తెలుస్తుంది అని గురువుగారు ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్తూ, నీకు ఈ యొక్క డిఫరెన్స్ తెలియాలి అంటే గనక కొన్ని కొన్ని ధ్యాన పద్ధతులు కూడా నీకు తెలియాలి. ఉదాహరణకి ఆనాపానసతి ధ్యానము, నిత్య ఎరుక స్థితి, ఇవన్నీ కూడా కొన్ని కొన్ని బౌద్ధ సాంప్రదాయంలో కొన్ని కొన్ని ధ్యాన పద్ధతులు ఉన్నాయి. ఇవన్నీ నువ్వు తెలుసుకుంటే నీకు ఇంకా బాగా తెలుస్తుంది అని చెప్పడం జరుగుతుంది. మరి ఈ యువకుడికి ఈ తలాల గురించి ఇంకా ఏమీ అర్థం అవ్వదు. కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. అప్పుడు ఇంకా 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 చెప్పడానికి మరి ప్రయత్నిస్తూ మన లోపల ఉన్నటువంటి ప్రతి మన లోపల ఉన్నటువంటి మన అంతరంగానికి అలాగే బాహ్యానికి కూడా ఒక లింక్ అనేది ఉంటుంది. సో ఉదాహరణకి బయట ఉన్నటువంటి పంచభూతాలే మన లోపల ఉన్నటువంటి పంచభూతాలకు కూడా, రెండిటికి కూడా ఎలాగైతే లింక్ ఉంటుందో అలాగే ప్రతిది కూడా బాహ్యతలము అంతర్తలము అలాగే ప్రతి దానికి కూడా మనకి ఒక లింక్ అనేది ఉంటూ ఉంటుంది. ప్రతి అని చెప్తూ వస్తూ ఉన్నారు. మరి అందులో భాగంగా ఆ, ఇంకా చెప్తుందన్నమాట. ఏమని, మా టిబెట్లో మేము కొన్ని కొన్ని చేస్తూ ఉంటాము. ఉదాహరణకి మేము ఓం మణి పద్మేహం అని మేము ఉచ్చరిస్తూ ఉంటాం. టిబెట్లో ఓం మణి పద్మేహం అని ఉచ్చరిస్తూ ఉంటాం కదా. అని అంటే మరి దాని యొక్క మీనింగ్ ఏంటి, మీరు అది ఎందుకు అని అడిగినప్పుడు, అంటే అక్కడ ఓం మణి పద్మేహం అంటేనట దివ్య జ్ఞాన ప్రకాశము, అంటే ఆ దివ్యత్వము అనేది అన్నింటిలోనూ ఉన్నది అని దాని యొక్క అర్థమట. మనం చూడండి, అహం బ్రహ్మస్మి అని అంటూ ఉంటాం. అలాగా టిబెటన్స్ లో వాళ్ళు దివ్య జ్ఞాన ప్రకాశం అన్నింటిలోనూ ఉంది అని చెప్పడానికి వాళ్ళు ఓం మణి పద్మేహం అని ఉచ్చరిస్తూ ఉంటారు. ఈ యొక్క దానికి ప్రతి దానికి మన నోటి నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క మాటకి ఒక శక్తి ఉంటుంది. ఉదాహరణకి శ్రీరామ్ శ్రీరామ్ అని అనుకున్నప్పుడు ఏ విధంగా అయితే శ్రీరాములు యొక్క ఆ యొక్క వినయానికి, ఆ యొక్క ధైర్యానికి, జ్ఞానానికి ఎలాగైతే ఆ యొక్క శక్తి ఎలాగైతే మనం ఓం శ్రీరామ్ అని మనం అన్నప్పుడు ఏ విధంగా ఆ శక్తి యొక్క వైబ్రేషన్స్ మనం ఎలాగైతే తీసుకుంటామో, అలాగే ఓం పడిపద్మేం అహం బ్రహ్మస్మి అందరిలోనూ ఈ యొక్క ఆత్మతత్వము ఉంది అనేటువంటి ఆ యొక్క ఉచ్చారణ వల్ల కూడా మనం ఒక శక్తిని తీసుకోవడం జరుగుతుంది. అందుకనే మనకి ఈవెన్ మనకి ఆ కొన్ని కొన్ని యశోధరాయణం పుస్తకంలో కూడా యశోధరమ్మనను ఆ, మరి సిద్ధార్థుల వారు ఈ యొక్క జ్ఞానోదయం అవ్వక ముందు ఎప్పుడు కూడా వాళ్ళు పాత యొక్క గ్రంథాలన్నీ చదువుకుంటూ అహం బ్రహ్మస్మి అని ఎప్పుడు వాళ్ళు ఆ సాధన చేస్తూ ఉండేవారని మనం తెలుసుకున్నాం. అంటే మన నోటి నుంచి వచ్చేటువంటి ఒక పదానికి మనం గతంలో చెప్పుకున్నట్లు ఒక శ్రీరామ్ అనే అంటంలో ఎంత శక్తి ఉందో, అలాగే వీళ్ళు టిబెటన్లో కూడా ఓం అని పద్మేహం అని మేము ఉచ్చరిస్తూ ఉంటాము అని ఈ యొక్క వాటి గురించి కూడా చెబుతూ ఆ, మన చుట్టూ ఎందుకంటే మన అంతరంలోనూ ఆ, బాహ్యంలో కూడా అంతా కూడా శక్తిమయం అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇంకా జ్ఞానోదయము అంటే గనక ఇంకా ఏమని చెప్తున్నారు అంటే, జ్ఞానోదయము అంటే గనక అవి మాటల్లో చెప్పనలివి అయ్యేటువంటిది కాదు. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఒక అత్యధికమైనటువంటి పారవస్యక అనుభూతి, అత్యంత పరిపూర్ణమైనటువంటి ఆనందం అని కూడా చెప్తున్నారు. ఒక గాఢమైనటువంటి ప్రశాంతత అని మరి ఆ, అని చెప్తున్నారు. ఒక గాఢమైన ప్రశాంతత మరి ఎప్పుడు వస్తుంది అంటే గనక, మరి అది ఎవరి యొక్క సాధనలో వారికే తెలుస్తుంది. ఆ ప్రశాంతత గురించి వర్ణించడానికి మాటలు కొన్ని కొన్ని సరిపోవు. మనం కూడా ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక అద్భుతమైనటువంటి చక్కటి అసలు అన్నీ మర్చిపోయి ఇంకా గంటలు గంటలు కూర్చోవాలి అనేటువంటి మరి ఆ ప్రశాంత స్థితిలోకి వెళ్ళగలుగుతూ ఉంటాం మనందరం కూడా. అలాగా ఈ యొక్క జ్ఞానోదయం అనేది ఒక అద్భుతమైనటువంటి పారవస్యపు స్థితి అని చెప్తున్నారు. ఇంకా
ఆహ్, ఇవన్నీ గూడా అంటే బయట ఉన్నదానికి, మన అంతరంగంలో ఉన్నదానికి ఒకానొక పరస్పరమైనటువంటి సంబంధం ఉంది. దీనికి ఉదాహరణకి చెప్పాలి అంటే, మన దేహంలో ఉన్నటువంటి సెల్స్ ఏమైతే కణాలు ఏమైతే ఉన్నాయో, అవన్నీ ఎలాగైతే తిరుగుతూ పరిభ్రమిస్తూ ఉన్నాయో, ఈ విశ్వంలో ఉన్నటువంటి యొక్క గ్రహాలు అన్నీ కూడా అదే విధంగా పరిభ్రమిస్తూ ఉన్నాయని మనకి సైంటిఫిక్‌గా గూడా మనకి ఎన్నో మనం విన్నాము. ఎన్నో వాట్సాప్‌లో ఎన్నో చూసాం. సో, ఇలాగా మనకి మన యొక్క బాహ్యానికి, మన యొక్క అంతర ప్రపంచానికి కూడా ఎంతో సంబంధం ఉంది అని చెప్తుందనమాట. సో, ఇంకా ఈ యొక్క సర్వస్వం ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒకానొక జ్ఞాన ప్రకాశంతోనే సృష్టించబడింది అని అవగాహన అనేది ఉండాలి. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క ప్రకంపన స్థాయి అనేది ఉంటుంది. ఉదాహరణకి సుజాతకి ఒక ప్రకంపన స్థాయి ఉంటే, పద్మావతి మేడంకి ఒక ప్రకంపన స్థాయి ఉంటుంది. అలాగే పరమేశ్వరి మేడంకి ఒక ప్రకంపన స్థాయి ఉంటుంది. బుద్ధుడికి ఒక ప్రకంపన స్థాయి ఉంటుంది. అలాగే మనం ఉపయోగించుకునే వస్తువులకి ఒక ప్రకంపన స్థాయి ఉంటుంది. అలాగే జంతువులకి ఒక ప్రకంపన స్థాయి ఉంటుంది. సో, ఇలాగా మన యొక్క ప్రతి ఒక్కరికి కూడా ఒకానొక ఆ ప్రకంపన స్థాయి అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు గూడా శక్తి యొక్క నిర్దిష్ట నమూనాలుగానే ప్రతి ఒక్కరు గూడా జన్మించారు. ఇవన్నీ ఈ యొక్క ప్రకంపన స్థాయిలు ఏ విధంగా మనం జన్మ తీసుకున్నప్పుడు మనం తీసుకోవడం జరుగుతుంది అంటే గనక, మన యొక్క గత జన్మల యొక్క సంస్కారాలను బట్టి మనం ఈ విధమైనటువంటి చూడండి, మనం చూస్తూ ఉంటాం. ఒకే కుటుంబంలో ఒక పిల్లవాడు చాలా యాక్టివ్‌గా ఉంటూ ఉంటాడు. టక్ 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 మన అన్నీ చేసేస్తూ ఉంటాడు. ఒక పిల్లోడేమో చాలా కూల్‌గా ఉంటాడు. ఒక పిల్లోడేమో "అరే లేవరా" అంటే నేను లేవను" అంటూ ఉంటాడు. అంటే ఏంటి? అది వాళ్ళ యొక్క ప్రకంపన స్థాయి అన్నమాట. వాళ్ళ యొక్క గత జన్మల యొక్క సంస్కారం, వాళ్ళకున్నటువంటి జ్ఞానంతో వాళ్ళ యొక్క ప్రకంపన స్థాయి అనేది ఉంటుంది. మరి ఇంకా బౌద్ధ యోగుల గురించి ఏమని చెప్తున్నారంటే, బౌద్ధ యోగా గురువుకి విశ్వం ఈ విధంగా ఎందుకు పనిచేస్తుంది అనేది తెలీదు. కానీ అది ఎలా పనిచేస్తుంది అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఆ యొక్క జ్ఞానంతోనే మరి ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా దానికి అనుగుణంగా వాళ్ళ యొక్క జ్ఞానంతో పరిస్థితులన్నీ మార్చుకుంటారు. అంటే ఆహ్, విశ్వం ఇది ఎందుకు పనిచేస్తుందని తెలీదు కానీ, ఎలా పనిచేస్తుందని తెలుసు. ఉదాహరణకి ఒక కర్మ సిద్ధాంతం తీసుకున్నాము అనుకోండి. కర్మ సిద్ధాంతం తీసుకున్నాము అంటే గనక మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఓకే. ఇలాగా ఈ యొక్క జ్ఞానం మూలాన వాళ్ళ జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా, దాని విధంగా ఒకానొక బౌద్ధ సన్యాసులు వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు చక్కగా మార్చుకోగలుగుతారు. ఆ యొక్క జ్ఞానంతో అని ఈ యొక్క మాస్టర్ ఈయనకి చెప్తున్నారన్నమాట. మరి ఇవన్నీ గూడా ఇంకా మరి ఉదాహరణకి ఈ ప్రకంపనాల గురించి చెప్తూ ఒక కుక్కలకి ఒక ప్రకంపన స్థాయి ఉంటుంది. ఒక ఏనుగులకి ఒక ప్రకంపన స్థాయి ఉంటుంది. అలాగే మనుషులకి ఒక ప్రకంపన స్థాయి ఉంటుంది. అలాగే ఈ యొక్క కుక్కలను తీసుకున్నారు అంటే గనక మామూలు వీధిలో వెళ్ళేటువంటి కుక్కల ప్రకంపన స్థాయి ఒకటుంటుంది. అలాగే ఒక ప్రత్యేకమైనటువంటి శునకాలుంటాయి గదా! వాటికి ట్రైనింగ్ ఇచ్చి అవన్నీ చేస్తూ ఉంటారు. వాటి యొక్క ప్రకంపన స్థాయి గూడా డిఫరెంట్‌గా ఉంటుంది. సో, మరి ఆహ్, ఇలాగ మనుషుల్లో గూడా వాళ్ళ యొక్క కాకపోతే ఇప్పుడు మానవులియన్నీ గూడా ప్రకంపన స్థాయిలు ఒక 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 స్థితిలో ఉంటాయి. శునకాలవన్నీ గూడా కొంచెం దూరంగా. అలాగే ఈ మానవుల్లో గూడా ఆ ప్రకంపన స్థాయిలు మళ్ళా కొంచెం కొంచెం స్లైట్ డిఫరెన్స్. ఏ జాతికి ఆ జాతికి అలాగా కొంచెం స్లైట్‌గా డిఫరెన్స్ అనేది ఉంటూ ఉంటుంది అని మరి ఆహ్, ఈ విధంగా వ్యత్యాసాలనేవి ఉంటాయి. ఉదాహరణకి అయితే ఈ యువకుడు చెప్తున్నాడనమాట. అయితే నాకు యూఎస్‌లో నాకొక ఫ్రెండుంది. ఆ ఫ్రెండ్ నాకేమని చెప్పిందంటే, ప్రతి ఒక్కళ్ళు గూడా వృక్షం కింద, ఒక రాయి కింద, ఫస్ట్ ఒక రాయి కింద, తర్వాత వృక్షం కింద, జంతువు కింద, చివరికి ఎంతో ఇలాగ ఎదిగాక మానవ జన్మలోకి వస్తారని చెప్పారు. దానికి తను ఒక ఎగ్జాంపుల్ గూడా చెప్పారు. ఎలాగా అంటే గనక ఫస్ట్ మనం ఒక క్లర్క్ కింద ఒక ఆఫీస్‌లో జాయిన్ అయితే, తర్వాత ఒక ఎగ్జిక్యూటివ్, తర్వాత ఒక అసిస్టెంట్ మేనేజరు, జనరల్ మేనేజరు వీపీ ఎలాగైతే అవుతామో, ఇలాగా ఈ యొక్క ఆత్మలు గూడా చక్కగా ఇలా ఎదుగుతాయని నాకు ఫ్రెండ్ చెప్పింది. అంటే అవును కరెక్టే. అని చెబుతూ అంటే ఇంకా దానికి ఆహ్, కరెక్టే కానీ, ఎప్పుడైతే ఒక ఆత్మ గనక నిర్ణయించుకుంటే
ఒక జ్ఞానోదయం పొందాలి అనేటువంటి ఆత్మ నిర్ణయించుకుంటే ఎన్నో మార్పులు చేసుకోవాల్సి వస్తుంది అని గురువు గారు ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు అనమాట. ఇంకా ఏమని చెప్తున్నారంటే, ఇంకా ఎగ్జాంపుల్కి ఏమని చెప్తున్నారంటే, జీవితాన్ని ఒక మంచు తుఫాను కింద ఊహించుకుంటే ఆ తుఫాన్లో వచ్చేటువంటి ప్రతి ఒక్కటి కూడా ఒక మనోహరమైనటువంటి తెల్లగా వర్షిస్తున్న హిమపాతమే. ఒక మంచు తుఫాన్లో వచ్చే ప్రతి ఒక్కటి కూడా ఒకానొక మంచు ఆ యొక్క హిమపాతమే. అలాగా నా దృష్టిలో ఈ యొక్క ఇది ఏదైతే ఈ యొక్క విశ్వం ఏదైతే ఉందో అనంతమైన స్వచ్ఛమైన శాశ్వతం యొక్క మంచు తుఫాన్లో ప్రతి ఒక్క ఆత్మ, ఇప్పుడు ఒక మంచు తుఫాన్ వచ్చినప్పుడు ఒక మంచు హిమబిందువు ఒకటి రకం ఒకటి ఒక రకం అనేది ఉండదు కదా, అన్నీ కూడా ఆ ఆ యొక్క హిమపాతాలే కదా. అలాగే మనం కూడా ఈ యొక్క ఆత్మస్వరూపులం కూడా మనందరం అందరం ఒకటే, అందరూ కూడా ఒకటే అని చెప్తుందన్నమాట. ప్రతి ఒక్క ఆత్మ మన ఈ ఏదైతే ఉందో ఆత్మ ప్రతి ఒక్కటి కూడా ఎంతో దివ్యమైనదే అని చెప్తుందన్నమాట. మరి ఇంకా సహజంగా కొన్ని ఒక్కో జీవిత కాలంలో పరిణామం చెందుతూ కొన్నిసార్లేమో ఎంతో ఎదుగుతూ ఉంటాము. మరి కొన్నిసార్లు సరైనటువంటి ఆ, లేనప్పుడు కొంత తిరోగమనం కూడా ఉంటూ ఉంటుంది. ఓకే. ఇంకా ప్రతి జన్మలోనూ అది వాళ్ళ తిరోగమనం ఉందా? వాళ్ళ యొక్క అంటే ఉన్నతంగా ఎదుగుతున్నారా? లేకపోతే పడిపోతున్నారా? అనేది ఎలాగా ఉంటుందంటే, అది వాళ్ళు ఆ జన్మలో చేస్తున్నటువంటి కార్యాల పైన, వాళ్ళ యొక్క ఆలోచన విధాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ యొక్క జ్ఞానం ప్రతిరోజు స్వాధ్యాయం వింటున్నాం మనము. ప్రతిరోజు స్వాధ్యాయం వినటం మూలాన మనకు ఒక చక్కటి జ్ఞానం ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఆలోచించాలి అనేటువంటి జ్ఞానంతో మనము తప్పులు చేయడం అనేది ఉండదు. 99% మనకు ఉన్నంతలో మనం కొంచెం ముందుగానే వెళ్ళాలి. అంటే ఏంటి, మనం ఏంటంటే ఉన్నతంగా ఎదుగుతూ ఉంటున్నాం. ఇప్పుడు అలా కాదు, ఇలాంటిది ఏమీ లేదు. చుట్టూతో ఉన్నటువంటి పరిస్థితులు ఏమాత్రం సహకరించట్లేదు. చక్కగా నువ్వు సంపాదించడమే ఇంపార్టెంట్ కానీ అది ఎలా సంపాదించాము అనేటువంటి ధోరణిలో ఉన్నటువంటి పరిసరాల్లో నువ్వు ఉన్నావు, కుటుంబ వ్యవస్థలో ఉన్నావు. అలాంటప్పుడు ఏమవుతుంది, లేనిపోని సరికాని కర్మలన్నీ చేసుకుని ఆ యొక్క ఆత్మ ఏమవుతుంది, తిరోగమనం వైపు వెళుతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఒక ఆత్మ వాళ్ళు చేసేటువంటి పనులు, వాళ్ళు చేసేటువంటి ఆలోచనల ద్వారా అది తిరోగమనమా లేకపోతే పురోగమనమా అనేది ఉంటూ ఉంటుంది. ఇంకా ఏమని చెప్తున్నారంటే, ఒక జ్ఞానోదయం పొందాలి అంటే గనక ఆత్మ స్వయంగా కనీసం వేలాది సార్లు తనను తను మార్చుకుంటూ ఉండాలట. చూడండి, జ్ఞానోదయం పొందాలి అంటే ఎంత బాగా మనల్ని మనం మౌల్డ్ చేసుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు. అది చాలా ఆ, ఆవశ్యకతమైనది అని చెప్తున్నారు. ఎందుకంటే పునర్జన్మ తీసుకున్న శరీరంలో మరి జన్మకు జన్మకు మధ్య ఓ ఆత్మ ప్రయాణించే దారిలో మరి అనేక సార్లు మనల్ని మనం మార్చుకుంటూ రావాల్సి ఉంటుంది. అలా చేస్తేనే, అప్పుడే అలాగ మనల్ని మనం మార్చుకుంటూ ఉంటేనే, అభ్యాసం చేస్తేనే అప్పుడు నువ్వు నీ యొక్క ప్రస్తుత శరీరంలో ఉంటూనే నువ్వు ఇలా మార్పులు చేసుకుంటూ ఉంటూ ఇలాగా నీ ప్రస్తుత జన్మలో గనక నువ్వు సాధించగలిగితే అప్పుడు సహజంగానే నీ మరణ సమయంలో నీ ఆత్మ తని అభిమతాన్ని మార్చుకుని ఇంకా ఉన్నతమైన చోట మనము పుట్టడానికి కూడా ప్లాన్ చేసుకుంటుంది. అంతే కదా. మనకున్నటువంటి జ్ఞానం, ఇప్పుడు ఉన్నటువంటి జ్ఞానంలో ఎవరైనా సరే మళ్ళా వెళ్ళి మాంసాహారంలో ఉండేటువంటి కుటుంబంలో జీవించాలని ఎవరైనా అనుకుంటారా? అనుకోరు. ఎవరైనా దొంగలు, పాపాలు, అన్యాయాలు చేసే దాంట్లో జన్మించాలనుకుంటారా? అస్సలు అనుకోరు. సో ఈ విధంగా, ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మన యొక్క పురోగతికి, మన యొక్క నెక్స్ట్ జన్మకి కూడా ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఎందుకంటే చాలా కొద్ది మంది మాత్రమే జ్ఞానోదయం పొందుతూ ఉంటారు. అంటే దీని అర్థం చాలా కొన్ని ఆత్మలు మాత్రమే శక్తి, జ్ఞానము, తాము ఉద్భవించిన తలాల నుంచి భిన్న భిన్న రూపాలుగా అక్కడ జీవించిన తమ సంబంధాన్ని తెంచుకోగలవు. ఈ యొక్క బంధాలను తెంచుకోవడం కూడా చాలా కష్టం. సో ఎంతో జ్ఞానం ఉంటేనే అది కూడా తెంచుకోగలరు. జ్ఞానోదయం పొందడానికి ఒక ఆత్మ తన రూపం నుంచి మరో తలానికి సంబంధించినటువంటి, అంటే మనము ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయి వాళ్ళతో మనం యొక్క అనుబంధాన్ని పెంచుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి మనం? ఈ తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న దాంతో మనము ఆ యొక్క కట్ చేసుకుంటేనే కానీ మనం ఉన్నత దాంట్లోకి వెళ్ళగలుగుతూ ఉంటాం. సో ఇది అంత ఈజీ అయినటువంటి
ఇది కూడా కాదు, చాలా తక్కువ మంది ఆత్మలు ఇప్పుడు. అందుకనే చూడండి మన ఇంట్లో కూడా పుట్టిన ఇంట్లోనే మళ్ళా పుడుతూ ఉంటారు. ఈ యొక్క జ్ఞానం లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళ ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఎలా ఉన్నా సరే, నో నో మా అమ్మాయి మళ్ళా నాకు మళ్ళా నా అన్నయ్య నాకు అన్నగా రావాలి, మళ్ళా నాకు ఈ ఈ ఇల్లే నాకు పిల్లలుగా రావాలి, మళ్ళా ఈ ఇల్లే నాకు ఇలాగా మనం ఆ బంధాలని వదులుకోలేము. వదులుకోలేక ఇలాగా కంటిన్యూస్గా అలాగా ఉంటూనే ఉంటాము. ఆ? కాబట్టి జన్మలెత్తుతూ ఆ, ఇలాగా ఈ యొక్క జ్ఞానోదయం పొందాలంటే వీటన్నిటిని కూడా అధిగమించగలగాలి అని చెప్తున్నారు. ఆత్మ అంతిమంగా జ్ఞానోదయ ఆత్మరకంగా జన్మించాక అప్పుడు ఈ క్రమశిక్షణలో మరింత మరింత క్రమశిక్షణతో ముందుకు వెళుతూ అన్ని విధాలైనటువంటి నమూనాలు, అన్నిటి రకాలైనటువంటి మనలో ఎక్కడైతే ఏమైతే మార్పులు చేసుకోవాలో, మనలో ఎలా ఉండాలి, ఎలాగ ప్రేమతో ఉండాలి, ఎలా కరుణతో ఉండాలి, ఇలాగ మనల్ని మనం పూర్తిగా మనల్ని మనము ఆ, ఎన్నో నమూనాలు మనం మార్చుకోవాలి. ఇవన్నీ మార్చుకుంటేనే అది ఒక ఆ, మనము చేరగలుగుతాము అని చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి ఆత్మలో కూడా మరి వాళ్ళు ఎలాంటి ఎలాంటి రకానికి చెందినటువంటి ఆత్మ అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క డిఎన్ఏలో ఈ యొక్క ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి డిఎన్ఏ అనేది కొలువై ఉంటుంది. సో ఎప్పుడైతే మనము ఇవన్నీ తెలుసుకుని ఆ, జీవితం మరి పునర్జన్మల లక్ష్యము జ్ఞానోదయం ఆ, అని మనం ఎప్పుడైతే మనకి ఆ యొక్క సంకల్పం మనం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం వాటికి దగ్గరగా అట్రాక్ట్ అవుతూ ఉంటాం అనమాట. ఎప్పుడైతే ఫస్ట్ ఇప్పుడు చూడండి ఆ, ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అని కూడా అంటూ ఉంటారు. మనము ఎలాంటి ఆలోచనలతో ఉంటామో అలాంటి వారికే మనం కనెక్ట్ అవుతూ ఉంటాం. ఓకే, ఉదాహరణకి ఒక క్రికెట్ ఆడేవాడు క్రికెట్ ప్లేయర్స్తో కనెక్ట్ అవుతూ ఉంటాడు. ఒక మ్యూజిక్, ఒక పాటలు పాడేవాళ్ళు వాళ్ళతో కనెక్ట్ అవుతూ ఉంటారు. ఆమ్, అలాగా మనకి జ్ఞానోదయం పొందాలి అనేటువంటి ఆ యొక్క సంకల్పం ఎప్పుడైతే మన లోపల తీవ్రంగా ఉన్నప్పుడు మనము తెలియకుండానే మనకు ఆటోమేటిక్గా అలాంటి వారికే మనము కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి కొంతమంది కనెక్ట్ అవుతాం, ఒక టైం రాగానే మనం వాళ్ళతో డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటాం. ఎందుకంటే అక్కడ వాళ్ళ ఫ్రీక్వెన్సీ మన ఫ్రీక్వెన్సీ అక్కడ మ్యాచ్ అవ్వనప్పుడు మళ్ళీ డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటారు. మళ్ళీ ఎక్కడైతే మనకు మ్యాచ్ అవుతుందో అలాగా ఎవరికైతే ఆ యొక్క జ్ఞానోదయం పొందాలి అనేటువంటి ఆ తపన ఎవరికైతే ఉందో దాని మూలాన వాళ్ళు వాళ్ళకి కనెక్ట్ అవుతూ ఉంటారు. సో కాబట్టి ఇక్కడ ఇంకా ఏమని చెప్తున్నారంటే ఏ విధంగా అయితే ఒక మంచు తుఫాన్లో ఒకానొక మంచు తునక మరో మంచు తునక కన్నా గొప్పది ఎలా అయితే కాదో అన్నీ ఈక్వలే ఉంటాయి. ఒకానొక మంచు తుఫాన్లో వచ్చేటువంటి ఆ మంచు బిందువులు అన్నీ కూడా ఒకటే ఉంటాయి. అంతేగాని ఒక బిందువు కంటే మరొక బిందువు ఏమి గొప్పది కాదు, తక్కువ కాదు. అలాగే మరి ఆ అందుకే జ్ఞానోదయాన్ని కోరే ఆత్మలన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడి జ్ఞానోదయం పొందిన తర్వాత మిగతా వాళ్ళందరికీ కూడా ఆ యొక్క హెల్ప్ చేయడానికి వాళ్ళని ఆకర్షించబడుతూ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా ఆ, మరి మరి గురువు మాస్టరు ఆ, ఈ యొక్క యువకునికి చెప్తూ ఉంటే ఆ రోజు టైం అయిపోతుంది, ఇంకా చీకటి పడిపోతూ ఉంటే ఆ రోజు ఇంకా మేము ఇంకా మరి మంచు తుఫాన్ పడుతూ ఉంది, ఎలాగ ఇరుక్కుపోయాము మనం, చాలా హైయెస్ట్ ఆ పర్వతం బాగా ఎత్తులో ఉన్నాము అని అనుకుంటూ ఉండగా ఇక్కడ గురువుగారు ఉంటే ఇంకా భయమేలా. గురుగారు చెప్తారు, డోంట్ వరీ నేను ఉన్నాను కదా, మన ఇద్దరం కలిసి నీ స్నో బోర్డ్ మీద చక్కగా వెళ్దాం అని చెప్పేసి ఇద్దరూ కలిసి ఇద్దరు అదే స్నో బోర్డ్ మీద ఇద్దరు కూడా అడ్జస్ట్ అయ్యి చక్కగా కూడా కిందకి రావడం జరుగుతుందన్నమాట. ఇది ఈరోజు మన స్వాధ్యాయంలోని మనము ఆ, ముఖ్యంగా లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారము మనం ఎలాంటి ఆలోచనలతో ఉంటామో అలాంటి వాటికి కనెక్ట్ అవుతున్నట్లుగా జ్ఞానోదయం పొందాలి అనేటువంటి ఆ తపన తీవ్రత ఉంటే గనక మనం అలాంటి వాటికే మనము కనెక్ట్ అవుతూ ఉంటాము. ఓకే, అలాగే జ్ఞానోదయం పొందాలి అంటే గనక మనల్ని మనం పూర్తిగా ఎన్నో రకాలుగా మనల్ని మనం మార్చుకుని మన లోపల ఉన్నటువంటి ఆ స్పిరిచువల్ డిఎన్ఏ అనేది మనం యాక్టివేట్ చేసుకోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఎవ్వరూ కూడా ఇక్కడ ఆ, ఏ విధంగా అయితే ఆ మంచు బిందువుల్లో ఒకటి గొప్పది, ఒకటి తక్కువది, ఒకటి అలా కానట్లుగా అందరిలోనూ ఉన్నది ఆ దివ్యత్వమే. ఆ యొక్క సో ఎవ్వరు
గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు అన్న భావన ఎప్పుడు మనకు ఉండాలి. ఇది ఒకానొక ఈ పాయింట్స్ అన్ని ఏమిటి అంటే, ఎస్ ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే మనల్ని మన జ్ఞానోదయం పొందాలి అని అనుకున్నప్పుడు, ఈ లోపల మనం గొప్ప నాకు కోట్లు ఆస్తుంది, నేను చాలా గొప్పవాడిని అనేటువంటి అహంకారం ఉన్నప్పుడు, మనం జ్ఞానోదయం పొందాలి అనుకున్నప్పుడు తెలుసుకోవాలి. తెలుసుకుని వాటి నుంచి అలాంటి భావనల నుంచి బయటకు వచ్చి అందరిలోనూ ఉన్న దివ్యత్వం అని మన యొక్క యాటిట్యూడ్ అనేది మార్చుకుంటూ, ఈ విధంగా ఎవరైతే ఈ యొక్క దివ్య గుణాలకు అనుగుణంగా మార్చుకుంటూ నెమ్మది నెమ్మదిగా ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళు ఆ యొక్క జ్ఞానోదయాన్ని మరి పొందవచ్చు. ఆ, సో నీకు గత జన్మల సంస్కారం ఉంటే గనక అది నిన్ను ఆ నెక్స్ట్ జన్మల్లోకి నిన్ను ఇంకొంచెం మెరుగుగా వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. దానికి నువ్వు ఉండేటువంటి పరిస్థితులు కూడా చాలా ఇంపార్టెంట్. అవి నిన్ను ఉన్నతికి తీసుకెళ్ళచ్చు, అలాగే కిందకి పడేయచ్చు. ఆ, సో ఈ విధంగా మనం ఉండేటువంటి పరిస్థితులు మనల్ని మనల్ని అటువైపుకి ఆకర్షిస్తూ ఉంటాయి అన్నటువంటి మరి చక్కటి జ్ఞానాన్ని మనం ఈరోజు తెలుసుకున్నాము. మరి ఈ జ్ఞానాన్ని అందించినటువంటి గురువులకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.